కరెంటు బిల్లు తగ్గింది. ఆ. బస్ ఫ్రీ. అంటే ఇప్పుడు ఆయన చేసే పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మంచిగానే ఉంది, మంచిగా చేస్తుంది. ఎట్లా మంచిగా అనిపిస్తుంది? అసలు ఏ విధంగా మంచిగా ఏంటంటే అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బాగానే బెటర్ అనిపిస్తుంది. అన్నిటికీ మంచిగా చేస్తుంది. ఓకే. అంటే అప్పుడున్న పరిపాలనలో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? అప్పుడు అప్పుడు అంటే పింఛన్ అట్లనే ఇచ్చేది, ఇప్పుడు కూడా అట్లనే ఇస్తున్నారు. ఇంక ఇప్పుడు కొత్తగా కదా మంచిగా చేస్తుండని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది కూడా 2 లక్షలు మాఫ్ చేస్తుండు కదా. రుణమాఫీ రుణమాఫీ జరిగిందా మీకు? మాకు లేదులే, ఆ. మాకేం లేదు. ఉచిత కరెంట్ అందుతుందా? అందుతుంది. ఓకే. అంటే ఉచిత కరెంట్ కొంతమందికి అందుతుంది, అందరికి అందట్లేదని అనిపిస్తుంది కదా, మీరేమంటారు? మాకైతే అందుతుంది. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా, లేదంటారా? ఉంది. ఇప్పుడు ఇంటింటికి వచ్చి సర్వేలు చేస్తుండు కదా, మరి ఆ సర్వేలో పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు, బ్యాంక్ బుక్లు, ఇంకా పొలం అవి ఇవి తీసుకుంటున్నారు అని అంటారు కదా. అది రైతు బంధు పడతలేదండి, మాకు కూడా పడలేదు. ఓకే. రైతు బంధు పడతలేదు. కేసీఆర్ ది 10 ఏళ్ల పరిపాలన చూసిండ్రు కదా, ఆయనది మంచిగా ఉందా, గీనది మంచిగా ఉందా అంటే ఏమనిపిస్తుంది? ఈయనదే మంచిగా.